సో అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. జీసస్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో శ్రమలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో పరీక్షలు, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో రోదనలు, ఎన్నో శోధనలు ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ అన్నిటికీ కూడా యేసయ్య ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా మనం చేయగలిగిందల్లా ఒకటే, ప్రార్థించి దేవుడికి అప్పచెప్పడమే. సో మిగిలినంతా ఆయన చూసుకుంటాడు. సో ప్రార్థించి నమ్మకంతో ఆయన మీద ఆధారపడ సో అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. జీసస్ ఈస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ అనుకోవాలి. సో అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు, అన్నిటికీ దేవుడు ఉన్నాడని మనందరం అనుకుంటాం కదా. సో అలాగే అన్నిటికీ యేసయ్య ఉన్నాడని అనుకోవాలి. సో అది ఉన్నాడు అనుకోవడం మాత్రమే కాదు, ఉన్నాడు, ఉంటాడు కూడా. సో ఏ కష్టం వచ్చినా ఆయనే ఉంటాడు, ఏ నష్టం వచ్చినా ఆయనే ఉంటాడు, ఏ బాధ వచ్చినా, ఏ అనారోగ్య సమస్య వచ్చినా అన్నిటికీ ఆయనే ఉంటాడు. సో మనం చేయగలిగిందల్లా విశ్వాస పోరాటంలో మనం ప్రార్థించడం మాత్రమే మనం చేయగలము. సో మిగిలిన పనులన్నీ చక్కబెట్టేది ఆయన్నే, పరిస్థితులన్నిటిని చక్కబెట్టేది ఆయన్నే. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ప్రార్థించడం, చిన్న చిన్న సమస్యకు కూడా ప్రార్థించుకోండి. చిన్న చిన్న సమస్య ఉన్నా, చిన్న అవసరం ఉన్నా ప్రార్థించుకోండి. ఆ చిన్న అవసరాన్నప్పుడు కూడా మన దేవుడు తీరుస్తాడు. పెద్ద పెద్ద వాటినే మాదు, చిన్న చిన్న వాటిని కూడా తీరుస్తాడు. చిన్న వాటినే కాదు, పెద్ద వాటిని కూడా తీరుస్తాడు. అంటే అన్నిటికీ నువ్వు దేవుడి మీద ఆధారపడాలండి. సో నువ్వు ప్రార్థన అలా చేసుకోవాలి. చిన్న కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, చిన్న ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, శ్రమ ఉన్నా, పోరాటం ఉన్నా, మనసులో డిస్కంఫర్ట్ ఉన్నా, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. సో ఆయనే మనల్ని హెచ్చించేవాడు, ఆయనే మనల్ని గణపరిచేవాడు, ఆయనే మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించేవాడు, ఆయనే మనల్ని స్వస్థత పరిచేవాడు, ఆయనే మనల్ని విడుదల కలిగించేవాడు, ఆయనే మనందరినీ కూడా అభివృద్ధి పొందించేవాడు. అందుకే గాడ్ ఈజ్ అవర్ ఫాదర్, Jesus is our Father, Jesus is our Lord, Jesus is our Shepherd, Jesus is our Savior, Jesus is our mentor, Jesus is our teacher, Jesus is our guide, Jesus is our well-wisher, Jesus is our healer, Jesus is our deliverer, Jesus is our రిడీమర్, జీసస్ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్. ఆయనే మనకు అన్ని ఎవ్రీథింగ్. ఆయనే మన తండ్రి, మన కాపరి, మన సహాయకుడు, మన పోషకుడు, మన యొక్క ఆదరణకర్త, సమాధానకర్త, మన యొక్క విమోచకుడు, మన యొక్క రక్షకుడు, మన యొక్క కాపరి, మనందరి యొక్క గురువు ఆయనే, స్నేహితుడు ఆయనే, ఫ్రెండ్ ఆయనే, అన్ని ఆయనే. సో జీసస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. అందుకే ఆయన అన్ని వేళలా మనతోటి ఉంటాడు, అన్నిటికీ యేసయ్య ఉంటాడు అని మాత్రం మర్చిపోవద్దు. సో నీకు అనారోగ్య సమస్య ఉందా, ప్రార్థించి దేవుడికి వదిలేసాయి. ఆయనే అన్నిటిని చూసుకుంటాడు, అన్నిటిని చక్కబెట్టుకుంటాడు. సో ప్రార్థించకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, పనులు జరగవు. ప్రార్థించకపోతే అద్భుతాలు జరగవు. ప్రార్థించకపోతే కార్యాలు జరగవు. ఒకవేళ నీ ప్రార్థనకు డిలే అవుతుందంటే దేవుడు అది నీకు పరీక్ష పెడుతున్నాడు అనుకో, లేకపోతే నీకు ఉన్నతమైనది, ఉత్తమమైనది ఇస్తున్నాడు అనుకో. కానీ దేవుడికి ఇది అసాధ్యమని అనుకోవద్దని చెప్పడం జరిగింది. సో చూద్దాము, వాక్యం ద్వారా దేవుడు మనందరినీ దర్శించబోతున్నాడు. చూద్దాం. 1 కొలస్సీలకు రాసిన 17వ అధ్యాయం, సో 17వ వచనం. కొలస్సీలకు రాసిన 1:17 వచనం. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. సో ఆయన్నే సమస్తమునకు ఆధారభూతుడు. చూసారా, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సో ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్, ఈజ్ ద ఎండింగ్ పాయింట్, ఈజ్ ద ఆల్ఫా, ఈజ్ ద ఒమేగా, ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఎండింగ్. సో అన్నిటికంటే, మనందరికంటే, ఈ సృష్టి కంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన ద్వారానే అన్ని వచ్చాయి, ఆయన వల్లనే వచ్చాయి, ఆయన కోసమే వచ్చాయి. సో అన్ని యేసయ్య లేకుండా ఈ సృష్టి సృష్టించబడలేదు. సో అలాంటి దేవుడు మనకు కష్టం వచ్చిందని వదిలేశాడని ఎలా అనుకుంటావు? బాధ వచ్చిందని వదిలేసావని ఎలా అనుకుంటావు? నిన్ను మర్చిపోయాడని, నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదని ఎందుకు మనసులో బాధ పెట్టుకుంటావు? సో మనసులో బాధ పెట్టుకోవద్దు, అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ప్రార్థించి మౌనంగా ఆయనకు అప్పచెప్పేయండి. మీ పరిస్థితులన్నిటిని కూడా ఆయనకు అప్పచెప్పేయండి. మనం చేయగలిగిందల్లా, మళ్ళీ చెప్తున్నామా, ప్రార్థన మాత్రమే చేయగలుగుతాము. ప్రార్థించి ఆయన గురించి కనిపెట్టుకోండి, ప్రార్థించి ఆయన సమాధానం గురించి కనిపెట్టుకోండి, ప్రార్థించి ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండండి. సో దేవుడు తగిన సమయంలో, తగిన కాలంలో, తగిన రీతిగా నీ ప్రార్థనలన్నిటికి కూడా జవాబులు, ఉత్తరాలు ఇస్తాడు. సో ఆయనను నమ్మడం మానద్దు, ఆయనను విశ్వసించడం మానద్దు, ఆయనకు ప్రార్థించడం మానద్దు. ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా ఆయనతో సహవాసం మానద్దు.
ఆ నిత్య సహవాసమే దేవుడికి కావాల్సింది. మనం ఎప్పుడు కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, మన దేవుడి విషయంలో ఎప్పుడు కూడా బిజినెస్ మైండ్ సెట్ లాగా ఉండొద్దు, కమర్షియల్ గా ఉండొద్దు. ఇది ఇస్తేనే నేను కూర్చుంటాను, ఇది చేస్తేనే నేను నమ్ముతాను, అలా ఉండకూడదు. దేవుడి విషయంలో ఆయన ఇచ్చినా ఇయ్యకపోయినా ఆయన నమ్ముతూనే ఉండాలి. ఆయనను విశ్వసిస్తూనే ఉండాలి. ప్రార్థనకు డిలే అయినా డిలే కాకపోయినా. సో అన్ని కూడా ఆయన తగిన కాలంలో, తగిన నిర్ణయ కాలంలో, తగిన సమయ కాలంలో దేవుడు అన్నిటిని కూడా సమాధానం ఇస్తాడు. సో ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సమస్తానికి ఆధారభూతుడు. వి ఆల్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరము దేవుడి కంట్రోల్లో ఉన్నాము. మనం బాధలో ఉన్నావా, అయితే నువ్వు కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నట్టే. కష్టాల్లో ఉన్నావు, కన్నీళ్ళలో ఉన్నావా, దేవుడి కంట్రోల్లో ఉన్నట్టే. సో నీకు ఈ కష్టాలు పోవాలి, ఈ నష్టాలు పోవాలంటే ప్రార్థించుకొని దేవుడి కోసం కనిపెట్టుకొని ఉండు. ప్రార్థించుకొని దేవుడి మీద ఆధారపడి ఉండు. ప్రార్థించుకొని దేవుడి గురించి వెయిట్ చేయి. ఆయన సమాధానం కోసం, ఆయన సాక్ష్యం కోసము. ఆయన సమస్తానికి ఆధారభూతుడు. ఆయనే స్టార్టింగ్ పాయింట్. ఆయన ద్వారా, ఆయన కోసం, ఆయన వల్ల అందరము వచ్చాము. కాబట్టి సమస్తానికి ఆయనే ఆదరణకర్త. సమస్తానికి దేవుడు ఆయనే. సృష్టి అంతా ఆయన కంట్రోల్లో ఉంది. కాబట్టి నీ సమస్యలు కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. నీ బాధలు కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. నీ అవసరాలు కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడు నీ తగిన సమయంలో, తగిన కాలంలో ఆయనే దానికి ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. సో అన్నిటికీ యేసయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోకు. సో నీకు సడన్గా ఒక కష్టం వచ్చింది. సో నువ్వు ఒకటే అనుకో మనసులో, ఈ కష్టాన్ని తీసేసే శక్తి నా దేవుడికి ఉంది. అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. సో నీకు ఆపద వచ్చింది, నీకో ప్రమాదం వచ్చింది, లేకపోతే నీకో అవసరం వచ్చింది, నీకో ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది. నువ్వు మనసులో అనుకో, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు అని అనుకో చాలు. మిగిలినంతా ఆయన్నే టేక్ ఓవర్ చేస్తాడు. మిగిలినంతా ఆయన్నే నడిపిస్తాడు, ముందుండి నడిపిస్తాడు. ఆయన్నే అన్నాడు కదా, మీ భారము నీది కాదు నాది అంటాడు ఆయన ఎప్పుడైనా కూడా. మీరు మోసే భారం మీది కాదు, నా మీద మోయండి, నా మీద వేయండి అంటాడు. కాబట్టి మీరందరూ కూడా చాలా మంది సమస్యల్లో ఉన్నారు. చాలా మంది కూడా మనసు బాధతో, వేదనతో, రోదనతో ఉన్నారు, శోధనతో ఉన్నారు. ఒకటే గుర్తు పెట్టుకోండి, అన్నిటికీ దేవుడు ఉన్నాడు, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. మనం చేయగలిగిందల్లా ప్రార్థించుకోవడం మాత్రమే. ఈ అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. సో నువ్వు ప్రార్థించుకుంటే దేవుడు అన్నిటిని కూడా చక్కబెడతాడు, అందరిని కూడా చక్కబెడతాడు. సో నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. కీర్తన గ్రంథము 73 అధ్యాయం 24 వచనంలో. సో మనందరినీ కూడా ఆయన ఆలోచనల చేత నడిపిస్తాడు, ఆయన తలంపుల చేత, ఆయన ప్రణాళిక చేత నడిపిస్తాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మనందరము కూడా ఆయన ప్రణాళికలో ఉన్నాము, మనందరం కూడా ఆయన చిత్తంలో ఉన్నాము. సో ఒకటే అనుకోండి, సో నీకు ప్రార్థనకు జవాబు రావట్లేదంటే దేవుడు నిన్ను మర్చిపోయాడని అనుకోకు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే దేవుడు నిన్ను వదిలేశాడని మాత్రం అనుకోకు. ఆయన ఆలోచన చేత మనల్ని నడిపిస్తుంటా అంటాడు. అందుకే ప్రతి ఆశీర్వాదం వెనకాల కొంత నడిపింపు పెడతాడు. సో ఆ నడిపింపు కొంచెం పెయిన్ఫుల్ గా ఉండొచ్చు, కానీ తర్వాత రిజల్ట్స్ కూడా ఫ్రూట్ఫుల్ గా ఉంటుంది. సో నీకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావు, లేకపోతే ఇంకా అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నావు, అప్పుల బాధలు ఉన్నాయని బాధపడుతున్నావు. సో ఆయనే ఆలోచన చేత మనందరినీ నడిపిస్తున్నాడు కాబట్టి వీటన్నిటి విషయంలో దేవుడు మహిమను తీసుకొస్తాడు. సో తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. సో ఆయన ఆలోచన చొప్పున మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను కూడా ఎడారి మార్గంలో గుండా, అరణ్య మార్గంలో గుండా, సముద్ర మార్గంలో గుండా తీసుకెళ్లాడు దేవుడు. సో మనల్ని కూడా కొన్ని కష్టాల గుండా, కొన్ని నష్టాల గుండా, కొన్ని బాధల గుండా, కొన్ని అవమానాల గుండా, కొన్ని నిందల గుండా, కొన్ని శ్రమల గుండా, కొన్ని పోరాటాల గుండా, కొన్ని వేదనల గుండా, కొన్ని రోదనల గుండా దేవుడు తీసుకెళ్తేది ఆయనే మహిమ కోసమే, మనందరినీ కూడా మహిమ పరచడానికే, మన ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవడానికే. సో కాబట్టి అన్ని విషయాలలో దేవుడు మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన కాపరి అని ఊరికే అనలేదండి. కాపరి యొక్క లక్షణం ఏంటిది? వెనకాలుండి ముందట మనల్ని నడిపిస్తేవాడు కాపరి అంటాడు. దగ్గరుండి ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడు కాపరి అంటారు. సో మనందరినీ కూడా ఆయన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. సో అంతేకాని నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని నువ్వు దిగులు పడకు, నువ్వేమి భయపడకు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు, అన్నిటినీ చక్కబెట్టుకుంటాడు, అన్నిటినీ సమస్తాన్ని చక్కదిద్దుకుంటాడు. అందుకే ఆయన నమ్మడం మాత్రము ఆపివేయద్దు. మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు.
సో పరలోకంలో అయినా భూలోకంలో అయినా మనకున్న దేవుడు, ఏకైక దేవుడు మన దేవుడు యేసు ప్రభువారు. సో ఆయన తప్పించి మనకు వేరే దేవుడు లేనే లేడు, ఉండడు, ఉండకూడదు కూడా. సో ఆయనే మనకు దేవుడు, ఆయనే మనకు ఆధారభూతుడు, ఆయనే మనకు సహాయకుడు, ఆయనే మనకు రక్షకుడు, ఆయనే మనకు కాపరి, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు తల్లి, ఆయనే మనకు సహోదరుడు, ఆయనే మనకు స్నేహితుడు, ఆయనే మనకు విమోచకుడు, ఆయనే మనకు స్వస్థపరచు దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. సో ఆయన తప్ప మనకు ఎవరు లేరు, ఎవరు ఉండరు కూడా. సో మనకు నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. సో అన్ని కూడా ఏసయ్యనే సమస్తము, సమస్తము ఏసయ్యనే, ఏసయ్య ద్వారానే సమస్తం వచ్చాయి. సో ఆయనే మన జీవితంలో ఉన్నాడు, ఆయన మనందరం కూడా ఆయనే కంట్రోల్లో ఉన్నాము. గుర్తు పెట్టుకోండి, మనందరం కూడా దేవుడి కంట్రోల్లో ఉన్నాము. సో ఆకాశమందు దేవుడు ఎవరు? యేసు ప్రభువారే. భూలోకమందు దేవుడు ఎవరు? యేసు ప్రభువారే. భూలోకంలోనైనా ఆకాశంలోనైనా నీవు తప్ప నాకెవరున్నారు అని అంటున్నాడు. సో అన్నిటికీ మనుషులు ఉండాలో ఉండరో తెలియదు, కానీ యేసు ప్రభువారు మాత్రం అన్నిటికీ ఉంటారండి. సో కష్టం వచ్చినప్పుడు మనుషులు వదిలేసిపోవచ్చు, బాధ వచ్చినప్పుడు మనుషులు వదిలేసిపోవచ్చు, కానీ ఆ కష్టాల్లో, ఆ బాధలలో, ఆ అవమానాల్లో, ఆ నిందలలో కూడా యేసు ప్రభువారు మనతోటే ఉంటారు. మనల్ని ఆయన ఆలోచన చొప్పున నడిపిస్తాడు. సో అందుకే మనకు కొన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ రాకూడదు. ఎందుకంటే ఆయన నడిపిస్తున్నాడు. ఆ శ్రమల గుండా వెనకాల ఒక పర్పస్ ఉంటుందండి. దేవుడి యొక్క కష్టాలు పెట్టే వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, ఒక రిజల్ట్ ఉంటుంది, ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు చాలా కష్టాలు పడ్డాడు, తర్వాత అంతకంటే గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము పిలువబడినప్పుడు చాలా కరువు వచ్చింది, తర్వాత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. సో ఒకటే గుర్తు పెట్టుకోండి, అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో ఆ సిచ్యువేషన్ లో కూడా దేవుడు ఉన్నాడు. ఏ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాడో ఆ సర్కమ్స్టాన్సెస్ లో కూడా దేవుడు ఉన్నాడు. సో నీ ప్రార్థనకు డిలే అవుతున్న సమయంలో దేవుడి మీద నెగిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చుకోకు, అది చాలా ప్రమాదం అవుతుంది. దానివల్ల మనం ఆశీర్వాదం పొందుకోలేము. సో అందుకే అన్నిటికీ నా యేసయ్య ఉన్నాడు, నేను ప్రార్థించుకుంటాను, ఆయనకు అప్పచెప్తాను, ఆయన తగిన సమయంలో నాకు నిరీక్షణ, తగిన సమయంలో నాకు ఏంటిది ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడని నమ్మి ప్రార్థించండి. సో దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయం అందు. చూసారండి, మన శరీరము క్షీణించిన, బాధలు ఎక్కువైనా, అవమానాలు ఎక్కువైనా, కష్టాలు ఎక్కువైనా, బాధలు ఎక్కువైనా కూడా దేవుడు నిత్యము నా హృదయం నాకు ఆశ్రయదుర్గము, స్వాస్థమునై ఉన్నాడు. చూసారండి, ఆయన మనందరికీ ఆశ్రయదుర్గము, స్వాస్థమునై ఉన్నాడు. ఆయన్నే సమస్తమై ఉన్నాడు. ఆయన్నే మనకు ఒక పిల్లర్ లాగా ఉన్నాడు, ఒక సపోర్ట్ లాగా ఉన్నాడు. ఆయన్నే మనకు ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటాడు. ఆయనే మనకు అన్ని రకాలుగా ఆదరిస్తుంటా అంటాడు. అందుకే నువ్వు ఆయన నడిపింపులో ఉన్నావు. నీ కష్టాలు వస్తున్నాయా, అయినా నువ్వు ఆయన నడిపింపులో ఉన్నావు. నీకు అవమానాలు వస్తున్నాయా, అయినా నువ్వు ఆయన నడిపింపులో ఉన్నావు. నీకు బాధలు వస్తున్నాయా, శ్రమలు, పోరాటాలు వస్తున్నాయా, అయినా నువ్వు ఆయన నడిపింపులో ఉన్నావు. అయినా నువ్వు ఆయన ప్రణాళికలో ఉన్నావు. అయినా నువ్వు ఆయన యొక్క నీకు ఇరుకులు, ఇబ్బందులు ఉన్నావా, అయినా నువ్వు ఆయన లోపలనే ఉన్నావు అని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఏదొచ్చినా, ఏది రాకపోయినా అన్నిటికీ దేవుడు ఉన్నాడు అని మాత్రం అనుకో చాలు. అన్నిటికీ యేసయ్య ఉన్నాడన్న వర్డ్ని నీ మనసులో ట్రిగర్ కావాలి. నీకు సడన్గా కష్టం వచ్చిందా, నాకు నా దేవుడు ఉన్నాడు అన్న మనసులోకి అది రావాలి. నీకు అవమానం వచ్చిందా, నాకు నా దేవుడు యేసయ్య ఉన్నాడు, నాకు యేసయ్య నా అవమానాన్ని తీసి బహుమానంగా మారుస్తాడు, ఈ కష్టాన్ని తీసేస్తాడు అన్న మైండ్ సెట్ నువ్వు కలిగి ఉండాలి. సో అందుకే ఈ విశ్వాస పోరాటంలో నేను చెప్తున్నాను కదా, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, కష్టమైన, నష్టమైన, అవమానాలైన, నిందలైన, అనారోగ్య సమస్యలైన వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, కానీ అన్ని విషయాలలో, అన్ని వేళల్లో దేవుడు పక్కనే ఉంటాడు, మనతోటే ఉంటాడు. అన్నిటికీ దేవుడు ఉన్నాడని అనుకో, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు అనుకో. ఏ విషయంలో బాధపడకు, ఏ విషయంలో దిగులు పడకు. ప్రార్థించుకొని మౌనంగా యథార్థ హృదయంతో ఆయనతో కనిపెట్టుకో. ప్రార్థించుకొని హంబుల్ హృదయంతో, కఠిన హృదయాన్ని తీసేసుకొని మాంస హృదయాన్ని ధరించుకొని ఆయనే ఆయన ఆయన ప్రత్యక్షత కోసం కనిపెట్టుకో చాలు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినాను అంటే మనకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడే నిత్యము, సో ఆశ్రయదుర్గము, శాస్త్రమునై ఉన్నాడు. సో దేవుడే మనందరికీ ఒక పిల్లర్ లాగా, ఒక సపోర్ట్ లాగా ఉంటాడు, బ్యాక్ బోన్ లాగా ఉంటాడు. అందుకే యూ షుడ్ కనెక్ట్ విత్ గాడ్ ఆల్ ద టైమ్స్. డిస్కనెక్ట్ కావద్దండి, దేవుడితో ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ కావద్దు. ఆయనతో
కనెక్ట్ అయ్యి ఉండాలి, ఆయనతో అటాచ్మెంట్ అయ్యి ఉండాలి. నీ కష్టాలు ఎక్కువ అవుతున్నాయా, ఎక్కువసేపు వాక్యం చదువు, ఎక్కువసేపు ప్రార్థన చేయి. నీకు నష్టాలు ఎక్కువ అవుతున్నాయా, లేకపోతే నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదా, ఎక్కువసేపు ప్రార్థన చేయి, ఎక్కువసేపు వాక్యాన్ని చదువుకో, చాలు. మిగిలిన ఆయనే చూసుకుంటాడు. ఆయనతో ఎప్పుడు కూడా డిటాచ్ కావద్దు, ఆయనతో ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ కావద్దు, ఆయనతో ఎప్పుడు కూడా మనము వేరు కావద్దు. ఆయన మీదనే ఆధారపడాలి ఆ కష్టకాలంలో నష్టకాలంలో. ఎందుకంటే ఈ దేవుడు తప్పించి మనల్ని స్వస్థతపరచాలన్నా ఈ దేవుడే, మనల్ని హెచ్చించాలన్నా దేవుడే, మనకు పేరు రావాలన్నా దేవుడే, ఘనత రావాలన్నా దేవుడే, మనకు మనకు ఆరోగ్యము రావాలన్నా, స్వస్థత, విడుదల, విమోచన రావాలన్నా యేసయ్యనే. సో ఇలాంటి దేవుణ్ణి మనం పక్కకు పెట్టామనుకో, ఇక నువ్వు ఏది కూడా పొందుకోలేవు. అందుకే అన్ని వేళలా అన్ని విషయాలలో నాకు నా యేసయ్య ఉన్నాడు. నీకు అవమానం వచ్చిందా, నా యేసయ్య ఉన్నాడు. నీకు కష్టం వచ్చిందా, నా యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. ఎనీథింగ్, ప్రాబ్లం ఏదైనా పర్లేదు, దేవుడు ఉన్నాడు నాకు. సమస్య ఏదైనా పర్లేదు, దేవుడు నాకున్నాడు. కష్టం ఏదైనా పర్లేదు, నష్టం ఏదైనా పర్లేదు, అన్నిటికీ నా దేవుడు ఉన్నాడు, అన్నిటికీ నా యేసయ్య ఉన్నాడు అని మాత్రం మర్చిపోవద్దు. అందుకే దేవుడు అనే వర్డ్ ఊరికే వాడొద్దండి. మనుషులను ఎప్పుడు కూడా దేవుడు అని అనొద్దు. దేవుడు అంటే ఎవరు? కష్టకాలంలో నష్టకాలంలో విడవకుండా ఎడబాయకుండా మనకు తోడుగా ఉన్నవాడు దేవుడు అంటారు. మనల్ని విడిచిపెట్టే వాళ్ళను దేవుడు అన్నారు. సో మన దేవుడు యేసుప్రభు వారు విడిచిపెట్టాడు, అందుకే ఆయనను దేవుడు అన్నారు. ఆయన విడబాయడు, అందుకే ఆయనను దేవుడు అన్నారు. కష్టకాలంలో నష్టకాలంలో మనల్ని మర్చిపోడు, అందుకే ఆయన దేవుడు అన్నాడు. సో అన్నిటికీ, నీ కష్టం ఉందా, దేవుడు ఉన్నాడు. నష్టం ఉందా, దేవుడు ఉన్నాడు. అన్నిటికి కూడా ఆశ్రయదుర్గము శాస్తమునై ఉన్నాడు అని మాత్రం మర్చిపోదు. ఎందుకంటే ఇది నీ మనసులో ఫౌండేషన్ పడాలి. ఈ దేవుడి విషయంలో ఒక ఫౌండేషన్ పడాలి. లేకపోతే మనం ఏమవుతాం అంటే విశ్వాసంలో ఫ్లక్చువేట్ అవుతుంటా అంటాం. విశ్వాసంలో అప్ అండ్ డౌన్ అవుతుంటా అంటాం. ఆ విశ్వాసంలో మనం అప్ అండ్ డౌన్ కాకుండా ఉండాలంటే మన మనస్సులో ఒక ఫౌండేషన్, దేవుడి విషయంలో ఒక ఫౌండేషన్ పడాలి. దేవుడి విషయంలో కొన్ని పిల్లర్స్ పడాలి. ఎస్, ఈ బాధ వచ్చిన నా దేవుడు నాతోటే ఉన్నాడు, ఈ కష్టం వచ్చిన నా దేవుడు నాతోటే ఉన్నాడు, నా దేవుడు తప్పకుండా దీన్ని తీసేస్తాడు, నా దేవుడు తప్పకుండా దీన్ని సమాధాన పరుస్తాడు, నా కష్టం ఆయనకు తెలుసు, నేను ఆయన కంట్రోల్లోనే ఉన్నాను, నేను ఆయన కంట్రోల్లోనే ఉన్నాను. సో ఆయన తప్పకుండా ఇది మారుస్తాడు. అన్నిటికీ నా యేసయ్య ఉన్నాడు. నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము, నా దేవుడే నాకు శాస్తమై ఉన్నాడు. ఆయనే నా విమోచకుడు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా కాపరి. తప్పకుండా నన్ను కాపాడుకుంటాడు, తప్పకుండా నన్ను రక్షించుకుంటాడు, తప్పకుండా నన్ను ఈ శ్రమల నుంచి, పోరాటాల నుంచి, అపవాది క్రియల నుంచి విడుదల కలిగిస్తాడు అన్న ఫౌండేషన్ నీ మనసులో ఉండాలి. ఫౌండేషన్ అప్పుడు నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ఆ ఫౌండేషన్ చెదరదండి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మనం మంచి ఫౌండేషన్ మీద ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఎన్ని ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా ఇల్లు కూలిపోతుందా అండి? ఇల్లు కూలిపోదు. సో అలాగుంటది. నాకైతే దేవుని పొందు ధన్యకరము. సో చూసారా అండి, మనందరం అన్ని వేళలా దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి మీద స్థిరపడాలి, దేవుడి మీద ఆధారం చేసుకోవాలి. కష్టం వచ్చిందా, దేవుడి దగ్గరికి రండి, దూరం వెళ్ళకండి. బాధ వచ్చిందా, దేవుడికి దగ్గరగా రండి, దూరం వెళ్ళకండి. సమస్యలు, శ్రమలు, పోరాటాలు వచ్చాయా, దేవుడికి దగ్గరికి రండి, దూరంకి వెళ్ళకండి. సో నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. దగ్గరికి రండి. శరణి జొచ్చి అంటే ఆయనకు దగ్గరగా రావాలి, మనం ఆయనకు క్లోజర్ గా రావాలి, ఆయనకు ఆయనకు ఇంకా 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 ఆయనతో ఏకం అవ్వాలి, సర్వ కార్యములు తెలియజేయనట్లు నేను ప్రభు అయిన యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. సో మనందరికీ దేవుడే ఆధారం అండి. నిజం చెప్తున్నా, ఆయన లేకపోతే ఇప్పటికి ఎప్పుడో. ఎందుకంటే అపవాది మనల్ని ఎన్ని రకాలుగా శోధిస్తాడో తెలియదు, అపవాది తంత్రాలు ఎన్ని ఉంటాయో తెలియదు మనకు. వాటన్నిటి నుంచి మనందరినీ కూడా కాపాడుకుంటున్నాడు. అపవాది ఎన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడంటే మన పట్ల, మన కుటుంబం పట్ల, మన ఫైనాన్సెస్ పట్ల, మన ఆరోగ్యం పట్ల, మన యొక్క ప్రయాణాల పట్ల, మన యొక్క ప్రార్థనల పట్ల, మన యొక్క ప్రయత్నాల పట్ల, అన్ని విషయాలలో అపవాది ఒక్కొక్క కన్నేసి ఉంటాడు, ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు. వాటన్నిటి నుంచి విడుదల కలిగించే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు. వాటన్నిటిని జయించుకొని ఇక్కడ దాకా వచ్చాము అంటే దేవుడి యొక్క శక్తి లేకుండా, దేవుడి యొక్క సహాయం లేకుండా, దేవుడి యొక్క కృప లేకుండా మనం వీటన్నిటిని కూడా జయించే వాళ్ళము కాదు, ఇంకా భవిష్యత్తులో కూడా జయించే వాళ్ళము కాదు.
అందుకే ఇప్పటి వరకు మన జీవితంలో ఉన్నది యేసయ్య. ఇక ముందు కూడా ఉండేవాడు మన జీవితంలో యేసయ్య. సడెన్‌గా నీ భర్త వదిలేసిపోయాడు. లేకపోతే భర్త చనిపోయాడు. సో అప్పుడు మనం ఏం చేయలేము. పోయిన మనిషిని తీసుకురాలేము. సో పోయిన మనిషిని మనము లేపలేము. సో మనం తీసుకురాలేము. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ సమయంలో కూడా యేసయ్య ఉన్నాడు అని అనుకో. లేకపోతే సడెన్‌గా ఉన్నట్టుండి ఉద్యోగం పోతది మనుషులకు. సో సడెన్‌గా జాబ్ పోతది. సో ఆ సమయంలో భయపడతాం, బాధపడతాం. ఉంటది ఎవరికైనా గూడా. సడెన్‌గా భర్త వదిలేసి వెళ్ళినా, భర్త చనిపోయినా, లేకపోతే భార్య వదిలేసి వెళ్ళినా, భార్య చనిపోయినా, లేకపోతే సడెన్‌గా ఉద్యోగం పోయినా, లేకపోతే సడెన్‌గా అన్ని బాగున్న శరీరంలో అనారోగ్య సమస్యలొచ్చినా, మనకు అందరికీ కూడా భయమేస్తది, దిగులేస్తది. అయ్యో! ఏమవుతుందో భవిష్యత్తు, అయ్యో! ఎలా ఉంటుందో నా సమస్యలు, నా పోరాటాలు, అయ్యో! ఎలా ఉంటుందో నా ఫ్యూచర్ అని అందరికీ భయమేస్తది. సో అలాంటి సమయంలో ఒకటే అనుకో, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. సో ఒకవేళ నీ జాబ్ పోయిందా, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. నీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయా, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. నీకు శ్రమలు, సమస్యలు, పోరాటాలు వస్తున్నాయా, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. లేకపోతే నీకు గర్భఫలం రావట్లేదా, అయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సో అన్నిటికీ కూడా యేసయ్య ఉన్నాడని మాత్రం మరవకు. ఇది ఫౌండేషన్. నీ మనసులో ఈ ఫౌండేషన్ పడాలి. అందుకే నాకైతే అంటే మనకైతే దేవుని పొందు ధన్యకరము. ఆయన సర్వకార్యములు తెలియజేయనట్లు మనందరము ఆయన శరణు జొచ్చి ఉన్నాము. ఆయన మనందరం ఆయన కంట్రోల్‌లో ఉన్నాము. మర్చిపోకండి. ఆయన ఏ శ్రమలున్నా, ఏ పోరాటాలున్నా ఆయన సేవ్ చేసుకుంటాడు మనల్ని. కాపాడుకుంటాడు, ఆదుకుంటాడు, పెంచుతాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుకుంటాడు. అందుకే నేను చెప్తున్నాను కదా! మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏమీ లేదు. ఆయన్నే చేస్తాడు ఏదైనా కూడా. ఆయన్నే చూస్తాడు ఏదైనా కూడా. మనం చేయగలిగిందల్లా కూడా నమ్మకంతో ప్రార్థించడమే. కంటిన్యూయస్ గా ప్రార్థించడమే, ఆశతో ప్రార్థించడమే, ఆకలితో, దాహంతో ప్రార్థించడమే, పొందుకునే వరకు ప్రార్థించడమే. సో ఆ ప్రార్థించడం మాత్రం నిర్లక్ష్యము చేయకూడదు. సో మనము ఆయనను తప్పుగా అంచనా వేయకూడదు, తప్పుగా అనుకోకూడదు. సో సమస్తము ఆయన కంట్రోల్‌లోనే ఉన్నది అని మాత్రం మర్చిపోవద్దు. సమస్తానికి ఆయనే ఉన్నాడు. అన్నిటికి అందరికీ ఆయనే ఉన్నాడని మాత్రం మర్చిపోకు. అందుకే ఆయన శరణు జొచ్చి ఉన్నాను. ఆయన దగ్గరికి వద్దాము. ఇంకా ఆయన పాదాల దగ్గరికి వద్దాం. ప్రార్థనకు లేట్ అవుతున్నా కూడా ఇంకా ఆయన దగ్గరికి రావాలి. ప్రార్థనకు సమాధానము, సాక్ష్యాలు రాకపోయినా ఇంకా ఆయన దగ్గరికి రావాలి. సో అందుకే నీకున్న సిట్యుయేషన్స్ బట్టి నువ్వు పానిక్ కాకు. నీకున్న సర్కమ్‌స్టాన్సెస్ బట్టి పానిక్ కాకు. అన్నిటికీ యేసయ్య ఉన్నాడని మనసులో మెడిటేట్ చేసుకో. నేను మీకు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూసారా అండి? ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను. సో ఈ సంగతులన్నిటిని కూడా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? సో మనందరము నిజమేంటిదో గ్రహించాలి. చాలా మందికి కష్టం వచ్చిందంటే ఇక దేవుడు వదిలేశాడేమో అని అపోహ ఉంటది. వదలడు, ఉంటాడు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే దేవుడు వదిలేడు, ఉంటాడు. నువ్వు ఫెయిల్యూర్‌ల గుండా, రిజెక్షన్స్ గుండా, శ్రమల గుండా, పోరాటాల గుండా వెళ్తున్నావంటే దేవుడు వదిలేసావనుకోకు. దేవుడే పక్క నుండి అలా నడిపిస్తుంటా అంటాడు. ఆ శ్రమల గుండా, ఆ పోరాటాల గుండా. అందుకే నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానన్నాడు. సో ఆయన సదాకాలము మనతోటి ఉండే దేవుడు, మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని వదిలేసే దేవుడు కాదు. సో అందరికీ కూడా ఒక అపోహ ఉంటదండి చాలా మందికి కూడా. ప్రార్థనకు జవాబు రాకపోతే ఇక దేవుడు వదిలేశాడేమో, లేకపోతే ప్రార్థనకు సమాధానం రాకపోతే దేవుడు మర్చిపోయాడేమో, లేకపోతే శ్రమలు, పోరాటాలు ఎక్కువవుతున్నాయి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఎక్కువవుతున్నాయి అంటే దేవుడు మర్చిపోయాడేమో అనుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒకటే చెప్పాడు, నేను నీ పక్కన ఉన్నంత మాత్రాన నీకు శ్రమలు రావని ఆయన గ్యారంటీ ఇవ్వలేదు, నీకు పోరాటాలు రావని గ్యారంటీ ఇవ్వలేదు, నీకు అనారోగ్య సమస్యలు, శోధనలు, వేదనలు, రోదనలు రావని గ్యారంటీ ఇవ్వలేదు. కానీ ఒక్క గ్యారంటీ ఇచ్చాడు, ఏదొచ్చినా నేను తీసేస్తాను, ఏదొచ్చినా నేను చూసుకుంటాను, ఏదొచ్చినా నేను చేస్తాను అని అంటాడు. ఇప్పుడు మనందరం ఉన్నాం, మనందరికి పిల్లలు ఉన్నారు. వాళ్ళకు మనం ఉన్నా కూడా మరి వాళ్ళకి ఎందుకు జ్వరాలు వస్తున్నాయి, మనం ఉన్నా కూడా వాళ్ళకు దగ్గెందుకు వస్తుంది, వాళ్ళకి ఎందుకు కడుపు నొప్పి వస్తుంది, వాళ్ళకి ఎందుకు తలనొప్పి వస్తుంది, మనం ఎంత బాగా జాగ్రత్తగా చూసుకున్నా కూడా ఎందుకు వాళ్ళకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఫీవర్, కోల్డ్ వస్తుంది. సో అలా అని మనం లేవన్నట్టు కాదు కదా. అలాగే యేసయ్య ఉన్నంత మాత్రాన ఇవన్నీ రావని కాదు. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రజలను ఆయన ఎడారి మార్గం గుండా ఆయనే తీసుకెళ్లాడు.
ఆ శ్రమల గుండా ఆయనే తీసుకెళ్లాడు. ఆ ఎర్ర సముద్రం ముందు ఆయనే నిలబెట్టాడు. నిలబెట్టి అక్కడ అద్భుతం చేసి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఆయనే. పగలు అగ్ని స్తంభము, రాత్రి మేఘ స్తంభమై ము ప పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభమై ఇజ్రాయేలు ప్రజల్ని నడిపించింది ఆయనే. సో అదే సాదృశ్యం మన జీవితంలో కూడా. మనం ఏ కష్టాల గుండా వెళ్తున్నా, ఏ బాధల గుండా, ఏ నిందల గుండా, ఏ అవమానాల గుండా వెళ్తున్నామో అది దేవుడి యొక్క నడిపింపు అని మాత్రం అనుకో. దేవుడే అలాగే నడిపిస్తుంటా అంటాడు. సో అన్నిటికీ దేవుడు ఉన్నాడు. అందరికీ దేవుడు ఉన్నాడు. అన్ని వేళలో, అన్ని సమయాల్లో ఆయనే మన పక్క నుండి నడిపిస్తాడు. సో నీకు అంత దారి మూసుకుపోయిన సిచ్యువేషన్ గా ఉందా? అయితే ఆ సిచ్యువేషన్ దాకా తీసుకొచ్చింది దేవుడే. ఎందుకు? అక్కడ నూతన ద్వారాన్ని ఓపెన్ చేయడాన్ని. నీ ప్రార్థనకు డిలే అవుతుందా? డిలే చేసేది దేవుడే. ఎందుకు? తగిన సమయంలో, నిర్ణయ కాలంలో నీకు ఇవ్వడానికి. ఈ డిలే సమయంలో నిన్ను మారుస్తాడు, నిన్ను పరిశీలిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను పవిత్రపరుస్తాడు. అందుకే ఆ డిలే సమయం జరుగుతుంది. ఎంత డిలే అయితే అంత రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము అంటే నీకు అన్ని కాలాలు, అంటే వర్షాకాలం, ఎండాకాలము, వానాకాలం కాదు. నీ కష్టకాలము, నీ నష్టకాలము, నీ ఆపద కాలము, నీ సంతోష కాలము, నీ బాధ కాలము, నీ యొక్క ఆపద కాలము, నీ యొక్క శ్రమల కాలము, ఏ కాలంలో, సదాకాలంలో ఏమంటున్నాడు? నీతో నేను ఉంటాను. చూసారండి? నీ ఏ సిచ్యువేషన్ ఉండని. ఇప్పుడు మనందరం ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఉన్నామండి. మనందరం ఒక్కొక్క ఇరుకులో ఉన్నాము, ఒక్కొక్క ఇబ్బందిలో ఉన్నాము, ఒక్కొక్క శ్రమల గుండా, ఒక్కొక్కరు ఒక్కొక్క పోరాటాల గుండా వెళ్తున్నాము, ఒక్కొక్క సమస్యల గుండా వెళ్తున్నాము. అయినా కూడా నేను నీతో ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన పక్కనే ఉంటాడండి. పక్కనే ఉండి మనల్ని నడిపిస్తాడు. పక్కనే ఉండి మనల్ని ఓదారుస్తాడు. పక్కనే ఉండి మనందరినీ కూడా బ్రతికిస్తూ ముందరికి తీసుకెళ్తాడు. ఇది విశ్వాస పోరాటము. మన పోరాటం అంతా కూడా ఒక విశ్వాస పోరాటం. ఈ విశ్వాస పోరాటంలో మనం ముందుకు సాగుతూనే ఉండాలి. యేసయ్య చేయి పట్టుకొని ముందరికి సాగుతూనే ఉండాలి. వెనుకకు తిరిగి చూడొద్దు. అందుకే నీ భర్త వదిలేశాడని, నీ భార్య వదిలేసిందని, లేకపోతే నీకు ఉద్యోగం లేదని, లేకపోతే నీకు శ్రమలు, పోరాటాలు ఉన్నాయని దేవుడి మీద ఆధారపడడం మానివేయకు. దేవుడి మీద నమ్మకంతో ఉండు. ఆయన ఎట్లయినా మారుస్తాడు. ఎలాంటి అద్భుతమైన చేయగలుగుతాడు. ఎలాంటి ఆశ్చర్యమైన కార్యాన్నైనా చేయగలుగుతాడు. ఆయన్నే అంటున్నాడు కదా, యుగ సమాప్తం వరకు నీతో సదాకాలం ఉంటానని. సో ఇప్పుడు చెప్పండి, దేవుడు వదిలేశాడా? అందుకే నీ మనసులో ఒకటే మెడిటేషన్ రావాలి. నా దేవుడు ఉన్నాడు, అన్నిటికీ నా యేసయ్య ఉన్నాడు. నీకు సడన్ గా ఒక అవమానం వచ్చింది. సో దానికి నువ్వేం కౌంటర్ ఇవ్వాలి? అవమానానికి నా దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడని నీ మనసులో అనుకో చాలు. మిగిలిన అన్ని ఆయనే చూసుకుంటాడు. యూ షుడ్ గివ్ యువర్ బర్డెన్ టు గాడ్. నీ బర్డెన్ ని దేవుడికి ఇచ్చేసాయి. నీ యొక్క శ్రమను దేవుడికి ఇచ్చేసాయి. నీ పోరాటం దేవుడికి ఇచ్చేసాయి. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, నీ పోరాటము నీది కాదు, నాది పోరాటము. నీ యుద్ధము నీది కాదు, నాది యుద్ధము. నీ యుద్ధము నా యుద్ధము అని అంటాడు. సో అందుకే సదాకాలము మీతో కూడా ఉన్నాను. సో అన్నిటికీ యేసయ్య సదాకాలము మనతోటే ఉంటాడు అని మాత్రం మర్చిపోవద్దు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించాలంటే, తగిన సమయంలో మన ప్రార్థనకు జవాబు రావాలంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, యథార్థ హృదయము చాలా ఇంపార్టెంట్. ఆయన బలిష్టమైన చేతి కింద ఎలా ఉండమంటున్నాడు? దీన మనస్కులే ఉండమంటున్నాడు. సో అన్నిటికీ ఆయన ఉన్నాడు, అన్నిటికీ ఆయన చూసుకుంటాడు. ఆయన తగిన సమయంలో, తగిన కాలంలో నీకు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. అప్పటిదాకా నువ్వు మౌనంగా ఉండి కనిపెట్టుకోవాలి. ప్రార్థించు, కనిపెట్టుకొనుండు. అప్పుడు దేవుడు తను నిర్ణయించుకున్న కాలంలో, తను అనుకున్న సమయంలో దేవుడు ఉత్తరం ఇస్తాడు, జవాబిస్తాడు. కానీ ఈ యొక్క తగిన సమయం మిమ్మల్ని హెచ్చించే వరకు మనం ఎలా ఉండాలంటున్నాడు? అంబుల్ హార్ట్ తో ఉండమంటున్నాడు, యథార్థంగా ఉండమంటున్నాడు. సో అంటే తగ్గించుకొని ఉండమంటున్నాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో అది ఆయన నమ్మి మన చింత అంతా కూడా ఆయన మీద వేయాలి. సో మనిషికి ఎన్నో రకాలుగా చింతలు ఉంటాయండి, చాలా రకాల చింతలు ఉంటాయి. సో ఆ చింతించమని దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పలేదు. సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కొంతమందికి పెళ్లి కాకపోతే ఒక చింత,
పెళ్లి కాలేదని. పెళ్ళైతే ఇలాంటి భర్త వచ్చాడు, ఇలాంటి భార్య వచ్చింది, ఇలాంటి అత్తగారు వచ్చారని ఇంకొక చింత. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావాలి, ఒక్క ఉద్యోగం ఉన్నా బాగుండని ఒక చింత. ఒకవేళ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు దూరం అయిందని ఒక చింత, లేకపోతే శాలరీ తక్కువగాని ఒక చింత, లేకపోతే వర్క్ ఎక్కువగా ఉన్నదని ఒక చింత, లేకపోతే మేనేజర్ సరిగా లేడని ఒక చింత, కొలీగ్స్ సరిగా లేడని ఒక చింత, అదొక చింత. సో గర్భఫలం రాలేదని ఒక చింత. వస్తే నాకు ఇలాంటి కొడుకు పుట్టిందని, ఇలాంటి కూతురు పుట్టిందని, లేకపోతే కూతురే పుట్టింది కొడుకు రాలేదని ఒక చింత, లేకపోతే కొడుకు పుట్టాడు కూతురు రాలేదని చెప్పిన ఒక చింత, వీడు చదవట్లేదని ఒక చింత, పుట్టకపోయి ఉన్నా బాగుండని ఒక చింత. సో ఇలా ఉంటుంది. సో ఇలా మనిషి ఇలా చింతిస్తున్నాడు. సో నిజంగా దేవుడు చింతించమన్నాడా? చింతించమనలేదు, ప్రార్థించమన్నాడు. కాబట్టి ఒకవేళ నీకు అలాంటి చింతలు ఏమైనా ఉంటే ఆయన మీదేసి నువ్వు రిలాక్స్ గా నువ్వు ప్రార్థించి, నువ్వు ఇంకా మనసులో భయం పెట్టుకున్నావా? ప్రార్థించి ఇంకా నువ్వు మనసులో బాధ పెట్టుకున్నావా? ప్రార్థించి ఇంకా మనసులో అనుమానం పెట్టుకున్నావా? అయితే నీ చింత ఆయన మీద వేయలేదని అర్థము. ప్రార్థించిన తర్వాత నువ్వు ఆయనకు చెప్పుకున్న తర్వాత నువ్వు నిక్షిప్తంగా ఉన్నావు. ఆయనకు చెప్పుకున్న తర్వాత నువ్వు నిర్మలంగా దీర్ఘశాంతంతో ఉన్నావా? అయితే నీ ప్రాబ్లం మొత్తాన్ని ఆయన మీద వేసినట్టు. సో అందుకే మన పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడానికి మనం ఇచ్చినా కూడా ఆ ఇవ్వడానికి సామర్థ్యం ఇచ్చేది, సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చేదే దేవుడు. ఆ శక్తిని ఇచ్చేదే దేవుడు. మనకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేదే దేవుడు. ఆ భాగ్యం సంపాదించుకోవడానికి ఉద్యోగాన్ని ఇచ్చేదే దేవుడు. సో అన్ని ఇచ్చేది ఆయన్నే, అన్ని చేసేది ఆయన్నే. ఆయనకు తెలియకుండా ఏది జరగదు, ఆయనకు తెలియకుండా ఏది రాదు. ఏది జరిగినా ఆయన కంట్రోల్లోనే ఉన్నామని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఏది రావద్దు అని నువ్వు ప్రార్థించుకోవడంలో తప్పు లేదు. సో వచ్చిన తర్వాత అది తీసివేయడం అని ప్రార్థించుకోకపోతే అది తప్పు అవుతుంది. అందుకే నీ చింత మొత్తము ఆయన మీద వేసాయి, ఆయన మీద వేయుడి. సో ప్రార్థించుకో, సరెండర్ అయిపోండి. జస్ట్ నాకు కూడా ఐఎమ్ గోయింగ్ త్రూ టూ మచ్ ఆఫ్ పెయిన్స్, టూ మచ్ ఆఫ్ సఫరింగ్స్, టూ మచ్ ఆఫ్ ట్రయల్స్, టూ మచ్ ఆఫ్ పెయిన్స్, టెస్ట్ల గుండా, శ్రమల గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. జస్ట్ నేను చేసేదల్లా ప్రార్థించి ఆయనకు వదిలేసి మౌనంగా ఆయన గురించి కనిపెట్టుకుంటూ ఉండడమే, మౌనంగా ఆయన గురించి ఆ ఆశీర్వాదం గురించి కనిపెట్టుకుంటూ ఉండడమే. ఆయన హెచ్చించే తగిన సమయం అందు చూసారా, ఆయన ప్రతి దానికి ఒక సమయం. ఈ రోజు కష్టం వచ్చిందా, కొన్ని సందర్భాల్లో ఈ రోజు ఎక్కి తీయకపోవచ్చు, ఆ కష్టము ఒక 1 year తర్వాత తీయచ్చు. ఈ రోజు నువ్వు జాబ్ గురించి ప్రార్థిస్తున్నావా, ఈ రోజే రాకపోవచ్చు, మేబీ 6 నెలల్లో ఇప్పియచ్చు దేవుడు. సో ఈ ఈ సమయం ఏదైతే ఉందో, నీకు ప్రార్థన చేసిన సమయానికి ప్రార్థనకు జవాబు చేసిన సమయము. సో అర్థమవుతుందా అండి డిఫరెన్స్ బిట్వీన్ ఈ టైం పీరియడ్? ఈ రోజు నువ్వు ప్రార్థన చేసావు, ఒక 1 week తర్వాత నువ్వు ప్రార్థనను ఏంటిది జవాబు పొందుకున్నావు. ఈ 1 week సమయం ఏదైతే ఉందో తగిన సమయము. మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండడి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు జాబ్ గురించి ప్రార్థించావు, 6 నెలలు పట్టింది జాబ్ రావడానికి. ఈ 6 నెలల సమయము ఎలా ఉండమంటున్నాడు? దీన మనస్కులే ఉండండి అంటున్నాడు. సో యథార్థ హృదయంతో ఉండండి అంటున్నాడు. సో హంబుల్ హార్ట్ తో ఉండండి. ఎందుకంటే దేవుడి యొక్క కృప యథార్థవంతుల మీద ఆవరిస్తుంది. దేవుడి యొక్క కృప దీన మనస్కుల మీద ఆవరిస్తుంది. కాబట్టి నువ్వు దీన మనస్తో ఉండు, నువ్వు మౌనంగా ఉండి కనిపెట్టుకొని ఉండు, ప్రార్థించు కనిపెట్టుకొని ఉండు, ప్రార్థించు కనిపెట్టుకొని ఉండు. దేవుడు ఏం అద్భుతం చేస్తాడా, ఏ ఆశ్చర్యమైన కార్యం చేస్తాడా, ఎప్పుడు ఏ తలుపు తెరుస్తాడా, ఎప్పుడు ఏ ద్వారం మూస్తాడా, ఎప్పుడు ఏ ఆశీర్వాదం నీ వాకిట్లోకి వస్తుందా అని ఆశతో కనిపెట్టుకొని ఉండు. సో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక ఈ చింతలన్నీ మనవి కాదు, ఆయన్నే. ఎందుకంటే ఆయన మన తండ్రి. ఇప్పుడు మన పిల్లలు చింతిస్తే మనం వదిలేస్తామా? మనం బాధపడమా? మనం తీసుకోమా? ఇప్పుడు మన పిల్లలకు జ్వరం వచ్చిందని వదిలేస్తామా? మనము కూడా ఆ పెయిన్ ని తీసుకుంటాం కదా, ఎంతో కొంత ఎమోషనల్ పెయిన్, ఎంతో కొంత సెంటిమెంటల్ పెయిన్ తీసుకుంటాం కదా. అయ్యో జ్వరం వచ్చింది, వాళ్ళకు సరిగా ఆహారం పెట్టాలి, మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, టానిక్స్ వేయాలి అని మనము వాళ్ళ చింతను కూడా మనం షేర్ చేసుకుంటాం కదా. వాళ్ళ బాధ, జ్వరం వచ్చిందని వదిలేస్తామా? వదిలేం కదా. వాళ్ళకి ఆకలేస్తుంది అని మనం వదిలేస్తామా? వండి పెడతాం కదా. వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలని చూస్తాము, మంచి బట్టలు కట్టాలని చూస్తాము. సో ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎందుకంటే ఆయనే ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఒకరి చింత ఒకరి మీద వేసుకుంటే అది పోదండి. అందుకే ఆల్ ద టైమ్ బిలీవ్ గాడ్ ఓన్లీ. అన్ని వేళలా, అన్ని సమయాలలో దేవుణ్ణి మాత్రమే నమ్మకం పెట్టుకో. ఉన్నాయి, నాకు అర్థమవుతుంది మీ అందరిలో కూడా చాలా శ్రమలు వస్తున్నాయి, చాలా పోరాటాలు వస్తున్నాయి, చాలా చాలా ఏంటిది నడిపింపులో ఉన్నారు మీరందరూ కూడా.
కానీ ప్రార్థనలకు జవాబు రావట్లేదు. ఇంకా ఎక్కువ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ అవుతున్నాయి, సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, శ్రమలు ఎక్కువ అవుతున్నాయి, ప్రార్థన చేస్తున్నా ఎక్కువ అవుతున్నాయి. సో దేవుణ్ణి నమ్ముకున్నా ఇంకా ఎక్కువ అవుతున్నాయా? ఒకటే గుర్తు పెట్టుకో, అయినా కూడా నువ్వు నమ్మడం మానేయకు. నీ చింత మొత్తాన్ని ఆయన మీద వేసాయి. ఆయన ముందుండి చక్కబెట్టుకుంటాడు. అన్ని సమస్యాన్ని ఒక్క సెకండ్ లో తీర్చేస్తాడు. ఆ ఒక్క సెకండ్ గురించి నువ్వు వెయిట్ చేయి. ఆ తగిన సమయం అన్నాడు కదా, దేవుడు తగిన సమయం అందు. ఈ తగిన సమయం వచ్చే వరకు మనల్ని శ్రమల గుండా తీసుకెళ్లొచ్చు, పోరాటాల గుండా తీసుకెళ్లొచ్చు, కొన్ని చింతల గుండా తీసుకెళ్లొచ్చు, కొన్ని అవమానాల గుండా, కొన్ని నిందల గుండా తీసుకెళ్లొచ్చు. కాబట్టి ఈ చింత మొత్తం ఆయన మీద వేసేయి, నేను భరిస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అండి. మనందరం కూడా దేవుడి ప్రణాళికలో ఉన్నాము, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. మనందరిలో ఉన్న ఆ ప్యూరిఫికేషన్, పవిత్రత వస్తుంది, పరిశుద్ధత వస్తుంది, విశ్వాసము ఈ సమయంలో మనల్ని విశ్వాసంలో ఎదిగేలాగా సహాయం చేస్తాడు. సో చూసారా, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించాలంటే ఈ తగిన సమయంలో ఏం చేస్తాడు? మనల్ని పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, నేర్పిస్తాడు, జ్ఞానంలో ఎదిగేలాగా సహాయం చేస్తాడు, ఆయన స్వరూపంలోకి వచ్చేదాకా చూస్తాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, ఇంకా విశ్వాసంలో ఎదిగేలాగా చూస్తాడు, నమ్మకంలో ఎదిగేలాగా చూస్తాడు. అప్పుడే దేవుడు నీకు యథార్థ హృదయం వచ్చేలాగా చూస్తాడు. అప్పుడు దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. సో అందుకే గుర్తు పెట్టుకోండి, అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. నీ కష్టం ఉందా? అయినా యేసయ్య ఉన్నాడు. నీ బాధ ఉందా? అయినా యేసయ్య ఉన్నాడు. నీకు అవమానాలు ఉన్నాయా? అయినా యేసయ్య ఉన్నాడు. నిందలు ఉన్నాయా? అయినా యేసయ్య ఉన్నాడు. అందరూ నిన్ను వదిలేసిపోయారా? అయినా యేసయ్య ఉన్నాడు. ఎవరు పట్టించుకోవట్లేదా? అయినా యేసయ్య ఉన్నాడు. సో ఎంతో మంది దిక్కులేని దరిద్రులను ఆదరిస్తాడు. ఆయన ఎంతో మంది పేదవాళ్ళను, విధవరాళ్లను అందరినీ కూడా ఆయన కాపాడుకుంటాడు. చూసారా, ఆకాశ పక్షులనే నేను పెంచి పోషిస్తున్నాను, మీరు అంతకంటే శ్రేష్ఠులు కారా అని యేసు ప్రభువారు ఒక సందర్భంలో అంటాడు. సో ఆకాశ పక్షుల మీదనే అంత కేరింగ్ ఉంటే మన మీద ఇంకెంత కేరింగ్ ఉండాలి. అందుకే నీ ప్రతి సమస్యలో దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో అయినా దేవుడు ఉన్నాడు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా? అయినా దేవుడు ఉన్నాడు. నీకు శ్రమలు, పోరాటాలు ఎక్కువ అవుతున్నాయా? అయినా దేవుడు ఉన్నాడు. సో నిన్ను దేవుడు వదిలేసిపోలేదండి. దేవుడు కూడా మనల్ని వదిలేసిపోయేలాగా చేయనియాడు. సో ఇదంతా నడిపింపు. ఆయన ప్రణాళికలు ఉన్నప్పుడు ఆయన నడిపింపు అంతా కూడా మన ఊహకు కూడా అందని నడిపింపు. అందుకే దేవుడి నడిపింపు కొంచెం పెయిన్ఫుల్ గా ఉన్న, ప్రాసెస్ కొంచెం పెయిన్ఫుల్ గా ఉన్న తర్వాత రిజల్ట్స్ మాత్రం ఫ్రూట్ఫుల్ గా ఉంటాయి అని చాలా సందర్భాల్లో చెప్పాను. సో మీ చింత యావత్తు ఆయన మీద, అంటే ప్రార్థించి నువ్వు నా మీద వదిలేసాయి, ప్రార్థించి నా మీద నమ్మకం పెట్టుకో, ప్రార్థించి నా మీద విశ్వాసం పెట్టుకో. 3 నెలలైంది, 6 నెలలైంది, అయినా నువ్వు ప్రార్థించి ఆయన మీద నమ్మకం పెట్టుకో. 6 నెలలైంది ప్రార్థించబట్టే, అయినా జవాబు రాలేదు, అయినా నువ్వు ప్రార్థించి ఆయన మీద నమ్మకం పెట్టుకో, విశ్వాసం పెట్టుకో. ఎందుకంటే మనకు 1000 సంవత్సరాలు దేవుడికి ఒక్క రోజు. సో ఆయన టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. నువ్వు 6 నెలలు ప్రార్థించావంటే దేవుడి దృష్టికి అది ఒక గడియతో సమానము, ఒక్క సెకండ్ తో సమానము, ఒక్క మిల్లీ సెకండ్ తో సమానము. సో అందుకే నువ్వు నిర్ణయ కాలం కాదు, దేవుడు నిర్ణయించిన కాలంలో నీకు అద్భుతం జరుగుతుంది, నువ్వు అనుకున్న సమయంలో కాదు. సో చాలా మందికి ఆతృత, ఈ రోజే చేశాను, ఈ రోజే కావాలి, ఈ రోజే కావాలి, ఆతృత ఉండాలి తప్పనను. కానీ దేవుడు ఇచ్చేంత వరకు కూడా ఓపిక కలిగి ఉండాలి, దేవుడు ఇచ్చేంత వరకు కూడా సహనం కలిగి ఉండాలి. ఈ ఓపిక కాలంలో, సహనం కాలంలో దేవుడు పక్కనే ఉండి నిన్ను చూసుకుంటాడు, పక్కనే ఉండి నిన్ను నడిపిస్తాడు, పక్కనే ఉండి నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. కాబట్టి మనందరి గురించి ఆయన చింతించినాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేద్దాము. సో 2 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయము 9వ వచనము, అందుకు నా కృప నీకు చాలును. చూసారండి, ఆయన కృప మనకు తోడుగా ఉంటది. సో ఆయన కృప, నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు నీకు సుఖంగా ఉన్నావు, అయితే నువ్వు అనుకుంటావు దేవుడు నా కృప నా మీద తోడు ఉంది కాబట్టి సుఖంగా ఉన్నాను అనుకుంటావు. సడన్ గా కష్టం వచ్చింది, అప్పుడు అనుకోవచ్చు నువ్వు, అయ్యో నాకు దేవుడి యొక్క కృప లేదా, దేవుడి యొక్క కనికరం లేదా, అందుకే ఈ కష్టం వచ్చిందా అని అనుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకో, నా కృప నీకు చాలును. ఈ కృప ఎప్పుడు ఉంటది తెలుసా అండి? నువ్వు సుఖాల్లో ఉన్నప్పుడు కాదు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి యొక్క కృప తోడుగా ఉండి ఆ కష్టాల నుంచి నిన్ను దాటిస్తాడు. మన దేవుడు నావికుడు అండి. మనల్ని ఆ కష్టాలనే కడలి నుంచి దేవుడు ఎప్పుడైనా నడిపిస్తుంటాడు, ముందుండి నడిపిస్తాడు, నాయకుడుగా నడిపిస్తాడు. సో వదిలిపెట్టిపోడు.
సో అందుకే నీకు ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు మాత్రమే కాదు, రానప్పుడు కూడా ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. నీకు నార్మల్ రిపోర్ట్ వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా ఆయనకు నీకు కృప తోడుగా ఉంటుంది. మరి ఎందుకు రావట్లేదు అని అనొచ్చు. ఎందుకంటే దేవుడు తగిన సమయాన్ని పెట్టుకుంటాడు. ఈ కృప ఎలా పనిచేస్తుందంటే ఆ కష్టాల కడలి నుంచి దాటిస్తాడు. ఇప్పుడు మనందరం ఒక సముద్రంలో ఉన్నామండి. ఆ సముద్రాన్ని దాటాలి అంటే కొంత సమయం పడుతుంది, ఒడ్డుకు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఆ ఒడ్డుకు రావాలంటే ఆ నావికుడు ఉండాలి, ఆ ఏంటిది ప్రయాణం చేపించే కెప్టెన్ ఉండాలి. సో నువ్వు కూడా కష్టాల కడలిలో ఉన్నావు, కష్టాల సముద్రంలో ఉన్నావు. ఈ సముద్రాన్ని దాటించగలిగే శక్తి యేసు ప్రభు వరకు ఉంది. ఆయన కృప తోడుగా ఉంది కాబట్టి ఈ కష్టాల కడలి నుంచి నువ్వు బయటపడుతున్నావు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో మనల్ని కష్టాలు మింగివేశాయి, బాధలు మింగివేశాయి, అవమానాలు మింగివేశాయి. కానీ ఏవి కూడా మింగివేయకుండా కాపాడుతున్నాము అంటే ఆయన కృప తోడుగా ఉంది కాబట్టి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన నీకు అనారోగ్య సమస్యలు రావని ఆయన చెప్పలేదు, నీకు కష్టాలు రావని ఆయన చెప్పలేదు, నష్టాలు రావని ఆయన చెప్పలేదు. సో నీకు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఆయన కృప నీకు లేదేమో అనుకోకు, ఆయన నిన్ను మర్చిపోయాడేమో అనుకోకు. కానీ ఆ కష్టం వెనకాల ఒక ఆశీర్వాదం ఉంటది, ఆయన ప్రణాళిక వెనకాల, ఆయన ప్లాన్ వెనకాల ఆయన పర్పస్ ఒకటి ఉంటది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. చూసారా, బలహీనత యందు మన శక్తి పరిపూర్ణమవుతున్నది. ఈ డిలే సమయంలో దేవుడు నిన్ను ఆత్మలు ఎదిగేలాగా, ఆత్మీయంగా ఎదిగేలాగా, ప్రార్థనలు ఎదిగేలాగా సాయం చేస్తాడు. ఇప్పుడు మీలో ఎవరికి ఏ కష్టం లేదనుకోండి, ఎవరు కూడా ఈ ప్రేయర్ మీటింగ్ కి రారు, ఎవరు కూడా ఈ వాక్యాన్ని వినడానికి రారు. సో అందుకే దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు, కొందరికి కొన్ని ఇస్తాడు, కొంతమందికి అన్ని ఇవ్వడు, ఒక్క లోటైనా చేస్తాడు. ఎందుకంటే దేవుడు అందరికి అన్ని ఇస్తే దేవుణ్ణే మర్చిపోతారు. అందుకే ఈ శ్రమ, ఈ కష్టము నిన్ను దేవుడికి దగ్గరగా చేయాలి. ఆయన నాతో చెప్పాను, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము. సో ఆయన శక్తి, ఆయన కృప మన మీద సదాకాలం ఉంటది. సో ఇజ్రాయిల్ ప్రజలను ఆ ఎడారి మార్గం గుండా దేవుడు తీసుకెళ్తున్నప్పుడు, అరణ్య మార్గం గుండా తీసుకెళ్తున్నప్పుడు దేవుడి యొక్క కృప తోడు ఉందా లేదా? కృప తోడు ఉంది కాబట్టే ఆ ఎడారి మార్గంలో గుండా వెళ్ళిన, అరణ్య మార్గం గుండా వెళ్ళిన వాళ్ళ చెప్పులు కూడా ఏమి అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు మాసిపోలేదు. ఆయన కృప ఆ అరణ్య మార్గంలో కష్టకాలంలో కూడా ఆయన కృప తోడుగా ఉంది కాబట్టి ఆ కష్టాల్లో కూడా మన్నాన్ని తినగలిగారు. ఆ కష్టాల్లో కూడా బండకు నీళ్లు కొడితే వాళ్ళకు ఆ ఎడారి మార్గంలో కూడా వాళ్ళకు నీళ్లు వచ్చాయి. సో ఆయన కృప చూడండి, నీకు సుఖాల్లో ఉన్నప్పుడు కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి యొక్క కృప నీకు తోడుగా ఉండి ఆ కష్టాల నుంచి బయటపడేస్తాడు. నీకు నష్టాల్లో కూడా దేవుడి యొక్క కృప తోడుగా ఉండి ఆ నష్టాల నుంచి బయటపడేస్తాడు. అవమానాలలో కూడా నీకు తోడుగా ఉండి అవమానానికి రెట్టింపు బహుమానాన్ని ఆయన కృప చేత ఇస్తాడు. సో ఆయన కృప చేత మనము రక్షించబడ్డాము, ఆయన కృప చేత మనము ముందుకు సాగుతున్నాము, ఆయన కృప చేత మనం ఆదరించబడ్డాము. కాబట్టి ఆయన కృప మనల్ని ఎప్పుడు కూడా విడిచిపోదు. విశేషంగా నా బలహీనతలందే బహు సంతోషంగా అతిశయపడుదును. సో నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఇంకా సంతోషంగా ప్రార్థించు, ఇంకా ఆనందంగా ప్రార్థించు. ఎందుకంటే నేను చెప్పాను, ప్రతి డిలే వెనకాల రెట్టింపు ఆశీర్వాదం ఉంటది, ప్రతి అవమానం వెనకాల రెట్టింపు బహుమానం ఉంటది, ప్రతి నింద వెనకాల రెట్టింపు ఘనత ఉంటుంది, ప్రతి కష్టం వెనకాల రెట్టింపు సుఖం ఉంటుంది, ప్రతి బాధ వెనకాల రెట్టింపు సంతోషం ఉంటుంది, ప్రతి నష్టం వెనకాల రెట్టింపు లాభం ఉంటుంది. అందుకే నువ్వు అన్నిటికీ దేవుడు ఉన్నాడు, అన్నిటికీ యేసయ్య ఉన్నాడని నమ్మి నువ్వు ప్రార్థించు, నమ్మి నువ్వు ముందుకు సాగుతూనే ఉండు. నీకోసం కాలము ఆగదు, నీకోసం సమయము ఆగదు, నీకోసం పరిస్థితులు ఆగవు, నీకోసము ఏ మనిషి ఆగడు, ఏ పరిస్థితులు ఆగదు. నువ్వు కూడా ఆగిపోక ముందరికి సాగుతూనే ఉండు, ఆయన చేయి పట్టుకొని ముందరికి వెళ్తూనే ఉండు. కీప్ గోయింగ్, కీప్ గోయింగ్, కీప్ గోయింగ్, మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. సో ఆయన కృప చేత మనందరం కూడా ఒడ్డుకు చేరుకుంటాము. ఆయన కృప చేత ఈ కష్టాల కడలి నుంచి బయటికి లాగుతాడు. ఆయన కృప చేత మనందరం కూడా ఆశీర్వదించబడతాము. అందుకే ఈ రోజు నుంచి నీకేమైనా స్ట్రగుల్ వచ్చినా, నీకేమైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా, నీకేమైనా ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అన్నిటికీ నా యేసయ్య ఉన్నాడు అని గుండె ధైర్యంతో ఉండు. సో ఆ ధైర్యమే నీకు సమాధానాన్ని ఇస్తుంది, సాక్ష్యాన్ని ఇస్తుంది. విశ్వాసము, నమ్మకమే దేవుడిలో ఎదిగేలాగా సహాయం చేస్తుంది. అందుకే డౌట్ చాలా డేంజర్ అండి. దేవుడి మీద డౌట్ చాలా డేంజర్. అదొక దురాత్మ శక్తి, లేకపోతే అదొక డేంజరస్ డిసీజెస్, అదొక అపవిత్రమైన రోగం అనుకోవచ్చు, లేకపోతే డేంజరస్ భయంకరమైన రోగము దేవుడి మీద
డౌట్ అనేది ఉండడము. సో అన్ని విషయాలలో అన్ని వేళలో ఆయనే ఉన్నాడు. బట్ ఒక్కొక్కసారి మనకు కూడా మన సిచ్యువేషన్స్ బట్టి, మన సర్కమ్స్టాన్సెస్ బట్టి, మన ప్రాబ్లమ్స్ బట్టి మనకేమవుతుంది, పానిక్ అవుతాము, భయం అవుతాము. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాకా వచ్చారు. ఆ ఎర్ర సముద్రం ముందు పెట్టింది ఎవరు? దేవుడే. వెనకాల నుంచి ఫరో సైన్యము, వెనకాల చూస్తే గొయ్యి, ముందు చూస్తే నొయ్యి. సో అలా ఉంది వాళ్ళ సిచ్యువేషన్. ముందటేమో ఎర్ర సముద్రము, అది దాటిపోలేరు. వెనకాలేమో ఫరో సైన్యము, వాడు వస్తే వాళ్ళు చంపేస్తారు. ఇటు ముందట నీళ్ళల్లో దూకినా చావే, లేకపోతే దూకకపోయినా వెనకాలైనా కూడా చావే. కానీ ఆయన కృప తోడుగా ఉండి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆయన ముందుకు నడిపించి ఇజ్రాయిల్ ప్రజలను మళ్ళా వాళ్ళందరినీ నీళ్ళల్లో ముంచి వేసేసాడు. ఆ ఫరో సైన్యాన్ని మొత్తాన్ని నీళ్ళలో ముంచి వేసేసాడు. సో దేవుడే అక్కడ ఆ ఎడారి మార్గం గుండా తీసుకొచ్చింది దేవుడే, అరణ్య మార్గం గుండా తీసుకొచ్చింది దేవుడే, ఆ ఎర్ర సముద్రం ముందట పెట్టింది ఎవరు? దేవుడే. ఆ ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఆ 2 పాయలు చేసింది ఎవరు? దేవుడే. ఆ వెనక నుంచి ఫరో సైన్యాన్ని పంపించింది ఎవరు? దేవుడే. సో అన్ని చేసేది ఆయనే, అన్ని చూసేది ఆయనే. సో అన్నాడు ఇజ్రాయిల్ ప్రజలకు తోడుగా ఉన్నాడా లేదా? సో అక్కడ రక్షించుకున్నాడా లేదా? పీక్ సిచ్యువేషన్, ఇక ఎండ్ సిచ్యువేషన్ దగ్గరకు వస్తుంది ఫరో సైన్యము. ఇక్కడేమో ఎర్ర సముద్రము, అక్కడ టక్కున పైకి లేపుతాడు ఎర్ర సముద్రాన్ని, ద్వారాలను ఓపెన్ చేసి వాళ్ళందరినీ ఆరిన నేల మీద నడిపించినట్టుగా నడిపిస్తే మళ్ళా వాళ్ళందరినీ కూడా ముంచి వేస్తాడు. ఆ ఫరో సైన్యాన్ని ముంచి వేసి వీళ్ళందరినీ రక్షించుకుంటాడు. సో దేవుడి మీద నువ్వు కనిపెట్టుకో, అలా టక్కున ఒక అద్భుతం చేస్తాడు. నువ్వు ఆశ్చర్యమైన కార్యము ఎండ్ సిచ్యువేషన్ లో. సో ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ఏ సిచ్యువేషన్ గుండా తీసుకెళ్తున్నాడో దేవుడు నడిపింపే అండి. ఇప్పుడు నిన్ను ఏ కష్టం గుండా తీసుకెళ్తున్నాడో, ఏ నష్టం గుండా, ఏ ఇరుకు గుండా, ఏ అవమానం గుండా తీసుకెళ్తున్నాడో దేవుడు నడిపింపే. సో దేవుడు నడిపింపే. సో యథార్థ హృదయంతో కనిపెట్టుకొని ఉన్నారు ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు. వాళ్ళందరూ కూడా అద్భుతం జరగకపోతుంది అనుకున్నారు. దేవుడు అక్కడ ముందు అద్భుతం చేసి వాళ్ళందరినీ కూడా తప్పించాడా లేదా? సో మరి ఇప్పుడు దేవుడు ఉన్నాక మరి ఫరో సైన్యం ఎందుకు వెనుకపడాలి? సో ఆయనే చేస్తాడు ఇవన్నీ. సో ఆయన మహిమపరచబడాలి కదా, ఆయన ఘనపరచబడాలి కదా, ఆయనకు గొప్ప నామాన్ని అందరి మధ్యలో గొప్ప నామం ప్రచురం కావాలి కదా. సో అందుకే నీ ప్రతి బలహీనతలందు దేవుడు ఉన్నాడు. నీ ప్రతి కష్టంలో దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరం తోడుగా ఉంటుంది. అన్నిటికీ ఉన్నాడు. ఒకటే అనుకోండి, ఇప్పుడు నువ్వు ఏ సమస్య అయినా కూడా అది దేవుడే నడిపిస్తున్నాడు అనుకో. దేవుడికి తెలుసు నీ సమస్య ఏంటిదో తెలుసు, నీ స్థితి ఏంటిదో, నీ పరిస్థితి ఏంటిదో తెలుసు, నీ ఇరుకు ఏంటిదో తెలుసు, నీ ఇబ్బంది ఏంటిదో తెలుసు. నువ్వు ప్రార్థించి వాటిని తీసివేయమని అడగండి. దేవుడు తప్పకుండా ప్రార్థించి వాటన్నిటిని కూడా తీసివేస్తాడు. సో ఇవైతే రావని కాదు, వస్తాయి, కానీ వాటన్నిటిని తీసివేసేస్తాడు. ఇప్పుడు నాకు కూడా దేవుడు నమ్ముకున్న కొంచెం కనీసం కొన్ని వందలలో వచ్చాయి శ్రమలు, పోరాటాలు. వాటన్నిటిని దాటించుకుంటా తీసుకొస్తున్నాడు. విశ్వాసంలో ఎదిగేలాగా, నమ్మకంలో ఎదిగేలాగా, పరిశుద్ధతలో, పవిత్రతలో ఎదిగేలాగా ఆ కష్టాలన్నీ కూడా సహాయం చేశాయి. ఇంకా దేవుళ్ళు ఎదిగేలాగా సహాయం చేశాయి. అందుకే ఆయన మైండ్ వేరు, మన మైండ్ వేరు. ఆయన విజ్డమ్ వేరు, మన విజ్డమ్ వేరు. ఆయన నాలెడ్జ్ వేరు, మన నాలెడ్జ్ వేరు. ఆయనను అర్థం చేసుకునే జ్ఞానము మనకెవరికి లేదు. ఆయన నడిపించే విధానము అర్థం చేసుకునే శక్తి మనకెవరికి లేదు. మనందరం నామమాత్రులమే. నడిపించేది ఆయనే, ముందుండేది ఆయనే, శ్రమ పెట్టేది, అందుకే గాయం పెట్టేది ఆయనే, గాయం తీసేది ఆయనే అంటాడు. అందుకే కొట్టేది ఆయనే, తర్వాత కట్టేది ఆయనే అని బైబిల్లో రాయబడింది. సో అన్నిటికీ ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు పాలు పంచుకుంటున్నావో, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో అది దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క నడిపింపు, దేవుడి యొక్క సమాధానము, దేవుడి యొక్క ప్రత్యక్షతను అనుకో. నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికే. సో అందుకే అన్ని వేళలా అన్ని విషయాలలో యేసయ్య ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. సో లెట్ us కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఈ రోజు ఉదయకాల సమయం అయ్యా ప్రభు, ఏ హృదయంతో ఏం మాట్లాడావో నీకు మాత్రమే తెలుసు నాయన. అయ్యా ఎవరెవరు ఏ సఫరింగ్ గుండా వెళ్తున్నారో, ఏ పెయిన్ గుండా వెళ్తున్నారో, ఏ ఇరుకు గుండా, ఏ ఇబ్బంది గుండా వెళ్తున్నారో వాళ్ళందరితో మాట్లాడినందుకు వందనాలు. అందరి హృదయాలకు తగ్గట్టుగా మీరు మాట్లాడి అందరి హృదయాలను ఈరోజు దర్శించి అన్నిటికీ యేసయ్య ఉన్నాడు. మీరు మాకందరికి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అయ్యా అన్నిటికీ నేను ఉన్నాను, నేను చూసుకుంటాను కదా, మీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మీ గురించి చింతిస్తున్నాను అనే వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు. అన్నిటికీ యేసయ్య ఉన్నాడు అనే వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా అందరి హృదయాలను స్వస్థతపరిచినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా.